స్వీకరిద్దాం. గురుగారు మరొక సందేహం అండి. వేములవాడ నుండి వనజాక్షి గారు రాస్తున్నారు. మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కదా, మరి జ్యోతిషపరంగా మంచిది కాదంటారు, దేనికి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మూలా నక్షత్రం అనగానే చాలామంది అమ్మో మూలా నక్షత్రమా అంటూ ఉంటారు. ఆశ్లేషాంత్యం మఘాత్పూర్వం జ్యేష్ఠాంత్యం మూల పూర్వకం రేవతి అశ్వినయోర్మధ్యే గండదోష ఇతి తథాహ అంటుంది జ్యోతిష శాస్త్రం. ఆశ్లేష, మఘ, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్విని ఈ 6 కూడా గండ నక్షత్రాలు. అలాగే మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టిదే, అమ్మాయి ఎవరన్నా ఇంటికైనా వివాహం పంపిస్తే అక్కడ మామగారికి కీడు అని చెప్తారు. అది మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకుంటే మామగారికి కీడు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకుంటే అత్తగారికి కీడు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటే బావగారికి కీడు. ఇలా అంటూ ఉంటారు. వీటి అర్థం ఏమిటి అంటే మూలా నక్షత్రం వాళ్ళు విశేషమైన పాండిత్య ప్రభ కల వాళ్ళై ఉంటారు. వీళ్ళకు వాక్ శక్తి, ధ్యానము, జ్ఞానము, అనర్గళమైన పాండిత్య ప్రతిభ, అనర్గళమైనటువంటి లోక సంబంధిత జ్ఞానం విశేషంగా ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి. ఇంట్లో మామగారు యజమాని, కోడలు పండితురాలైతే మొదట నీళ్ళు ఎవరికి కిందకి వస్తాయి? మామగారికే. కాబట్టి మూలా నక్షత్రం అంటే మామగారి కీడు, మూలయా శ్వశిర్మంతి వ్యాళయాచ తదంగన అని చెబుతారు. అంతకంటే మించి ఇందులో ఇంకా ఏమీ లేదమ్మాయి. మూలా నక్షత్రం వాళ్ళు గొప్ప పండితులు, వేదాంతులు, ధర్మం తెలిసిన వాళ్ళు, జ్ఞానులు అవుతారు. అది కేతు నక్షత్రం కాబట్టి అపారమైన పాండిత్యము, వాక్పాటవము, శబ్దశక్తి వీళ్ళకి స్వతహాగానే వచ్చి చేరతాయి. కాబట్టి జ్యోతిషంలో ఏ నక్షత్రం కూడా సంపూర్ణంగా చెడ్డది కాదు, సంపూర్ణంగా ఉత్తమము కాదు. అన్నీ కూడా జమిలిగా మనం తీసుకోవాలి, రాత్రి పగలు వలె. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి జ్ఞాన సరస్వతి అమ్మవారికి సంబంధించి ప్రేక్షకులు ఎంతోమంది సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదా, ఇప్పటి వరకు శరన్నవరాత్రుల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి సంబంధించిన అనేక విశేషాలను మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.